ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా భద్రంగా ఉన్నారు కదా. ప్రతిరోజు మీకోసం బలమైన ప్రార్థనలు చేస్తున్నాము. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ యేసు నామంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన మార్గములో నడవడానికి ఇష్టపడినప్పుడు దేవుని యొక్క దీవెనలు మరియు ఆశీర్వాదాలు స్పష్టంగా మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. మీలో చాలామంది ఈ వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొందుతున్నట్లుగా మీరు పంపిస్తున్న సాక్ష్యాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, ప్రతి ఉదయాన్నే మనం లేచిన తర్వాత కాసేపు దేవునితో సంభాషించిన తర్వాత, అనగా ప్రార్థన చేసిన తర్వాత, పరిశుద్ధ లేఖనాలను పఠించిన తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాలు విని మీ ఆధ్యాత్మిక జీవితాల్లో బలాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తన గ్రంథం 66వ కీర్తన 9వ వచనం చదువుతున్నాను. Psalm 66 and verse 9. జీవప్రాప్తులనుగా మమ్మల్ని కలుగు చేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. Which holds our soul in life and suffers not of feet to be moved. 66వ కీర్తనలో మనం చదివిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు జీవప్రాప్తులనుగా మనలను కలుగు చేయవాడు ఆయనే. ఆయనేమో జీవదాత, మనమేమో జీవప్రాప్తులం, అంటే రిసీవర్స్ అన్నమాట, మనం తీసుకునేవాళ్ళం. దేవుడు మనకి జీవాన్ని ఇస్తాడు. హిబ్రూ భాషలో ఆయన జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయువాడు అనే మాట ఉన్న చోట హోల్డ్స్ అనే పదం ఇంగ్లీష్లో రాయబడింది. హిబ్రూలో సుమ్ అనే పదం వాడారు. దట్ మీన్స్ ప్రిజర్వింగ్ అని అర్థం. దేవుడు మన జీవాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాడు, ఆయన భద్రపరుస్తున్నాడు. చూడండి, కొన్ని వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం, పాడైపోకుండా, కుళ్ళిపోకుండా కొన్ని వస్తువులను కానీ కొన్ని విషయాలను ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం కదా. దేవుడు మన జీవాన్ని కూడా ప్రిజర్వ్ చేస్తున్నాడట. ఎంత గొప్ప దేవుడు ఆయన. మనందరం ఒప్పుకోక తప్పదు. నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. దేవుడు శారీరకంగా మనకు జీవాన్ని ఇస్తున్నాడు, అందును బట్టి మనం సజీవుల లెక్కలో ఉన్నాం. రెండవది, ఆత్మ సంబంధమైన జీవాన్ని క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. పౌలు భక్తుడు అంటాడు, ఒకప్పుడు మీరందరూ కూడా మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికించబడ్డారని. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన ఈ లోకానికి రావడంలో ఉద్దేశం ఏంటి అని పరిశీలన చేస్తే, ఆధ్యాత్మికంగా చనిపోయిన మనలందరినీ, జీవం లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న మనలందరినీ కూడా తిరిగి జీవింప చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒక ప్రశ్న మీకు రావచ్చు, దేవుడు మనకి ఎందుకు జీవాన్ని ఇవ్వగలడు అంటే, దేవుడు జీవాధిపతి కనుక. ప్రైజ్ ది లార్డ్. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి. ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన ప్రభువుని మనం ఆరాధన చేస్తున్నాం. ఈ విషయంలో యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అనే మాట వాడాడు. ఎస్, మై రిడీమర్ లివ్స్ ఫర్ ఎవర్. నేను ఆరాధించే నా దేవుడు, నా ప్రాణాన్ని విమోచించిన వాడు, నా ఆత్మను విమోచించిన నా దేవుడు సజీవుడైన దేవుడు. క్రైస్తవులు మరణబంధకాల్లో మిగిలిపోయిన దేవుడిని ఆరాధన చేయడం లేదు. అఫ్ కోర్స్ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం సిలువలో మరణించారు. మనము నీతిమంతులుగా తీర్చబడినట్లుగా క్రీస్తు ప్రభు వారు మన కోసం సిలువలో మరణించారు. అయితే యేసు ప్రభు జీవితం మరణంతో ముగించబడలేదు. ఆయన మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. వీఆర్ సర్వింగ్ ద లివింగ్ గాడ్. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. జీవప్రాప్తులుగా ఆయన మనల్ని ఎందుకు ఉంచుతున్నాడు అంటే, ఆయన జీవాధిపతి గనక. ఈ భూమి మీద మనందరం కూడా ఆయనకు మహిమను తెచ్చువారంగా, ప్రభువును గణపరుచువారంగా, అనుక్షణమని ఆరాధించువారంగా, ఆయన మీద ఆనుకున్న వారంగా ఉండునట్లుగా దేవుడు తన జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ సందర్భంలో మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత తన గురించి తాను చెప్పుకుంటూ ప్రభువులు అన్నారు, ఐ యామ్ ది వే అండ్ ఐఎమ్ ది ట్రూత్ అండ్ ఐఎమ్ ది లైఫ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనే మాట యేసు ప్రభు వాడారు. గ్రీకు భాషలో జోయి అనే పదాన్ని అక్కడ మనం చూస్తాం. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. సిలువలో ఆయన మరణించడం ద్వారా మనందరినీ కూడా జీవంతో నింపాలని యేసు ప్రభు ఆశించారు. ఆ జీవం ఎలాంటిది అంటే నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. యోహాను 3:16 మనందరికీ తెలుసు కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారని ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం.
యేసు ప్రభు వారు మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. సో వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ లవింగ్ సేవియర్, యు ఆర్ ఇన్హెరిటింగ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. దట్స్ అ గుడ్ న్యూస్. అదే సువార్త. లేఖనం సెలవిస్తున్న మాటలు ఇవే. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయవాడు, మమ్మల్ని భద్రపరచువాడు ఆయనే. ఎస్, దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన జీవాధిపతి కనుక మనం ఆయన స్తుతించాలి. ఆ తర్వాత మాటలు మనం చూస్తే ఆయన మన పాదములను కదలనీయుడు అనే మాట. స్థిరత్వాన్ని ఇచ్చేవాడు. కదిలిపోయే అనుభవాలు చాలా మందిలో ఉన్నాయేమో. భక్తి జీవితంలో కదిలిపోతున్నారు, విశ్వాస జీవితంలో కదిలిపోతున్నారు. ఏదో రకమైన శ్రమ, ఏదో రకమైన ఇబ్బంది, ప్రతికూలతలు చాలా మందిలోకి వస్తున్నప్పుడు కదిలిపోయే పరిస్థితులు కనబడుతున్నాయేమో. కానీ దేవునికి మన జీవితాలు అప్పగించినప్పుడు, సంపూర్ణంగా మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన మన పాదములను కదలనీయడు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. ఈరోజు నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు. నీ డబ్బు నీకు స్థిరత్వాన్ని ఇవ్వదు, నీ జ్ఞానం నీకు స్థిరత్వాన్ని ఇవ్వదు లోకంలో. కానీ దేవుని యొక్క కృప నిన్ను స్థిరంగా నిలబడినట్లుగా సహాయపడుతుంది. దావీదు భక్తుడు అంటాడు, ఒకప్పుడు నేను నాశనకరమైన గోతిలో జిగటగల దొంగ ఊబిలో దిగిపోయాను, కానీ దేవుడు నన్ను ఆ గోతి నుండి విడిపించి నా పాదములు బండ మీద స్థిరపరిచాడు అని దావీదు భక్తుడు తన జీవిత అనుభవాన్ని రాసుకుంటూ వచ్చాడు 40వ కీర్తనలో. నా పాదములు స్థిరపరిచిన దేవుడు బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు. నూతన నిబంధనలో బండ ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతుంది. మన పాదములు స్థిరపరిచి మన జీవితాలను బలపరిచి తన మహిమ కోసం వాడుకుంటారు. ఈరోజు బహుశా నీ జీవితంలో కలతలు, ఆందోళనలు, కలవరాలు ఉంటే దేవుని దగ్గరికి రా. నీకు జీవాన్ని ఇచ్చేవాడు ఆయన, నీకు స్థిరత్వాన్ని ఇచ్చేవాడు ఆయన. ఈ వాగ్దానం క్లెయిమ్ చేసి ఈ రోజంతా ప్రభువును స్తుతించండి. అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని దైవజనుడిగా నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ప్రతిరోజు ఒక వాగ్దానంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయవాడు నీవే, మా పాదములు స్థిరపరచువాడు నీవే గనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే నాయన స్థిరత్వం లేని బ్రతుకుల్లో ఉన్నారో, ఈరోజు వారిని నీ నామం పేరిట స్థిరపరచమని కోరుతున్నాం ప్రభా. మాకు జీవాన్ని ఇచ్చిన జీవాధిపతి నీవు ప్రభా, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు ఏ ఇబ్బందులలో, ప్రతికూలతల్లో, దుఃఖములో, కలవరములో ఉన్నారో ప్రభువా, వారిని విడిపించి ఈ రోజంతా నీ కృపను వారి మీద సమృద్ధిగా కృమ్మరించి నీ మహిమ రాజ్య విస్తరణ కొరకు వారిని వాడుకోనండి, బలపరచండి. వారి కుటుంబాలను దీవించండి. అన్ని విషయాల్లో నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. ఘనతయు, మహిమయు, ప్రభావము నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామం పేరిట ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.